కూటమి పాలనలో పచ్చమూకలు పేట్రేగిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నాయి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లిలో ఎల్లో బ్యాచ్ దాడులకు దిగింది. మొహరం సందర్భంగా జరిగిన చిన్న తోపులాటను సాకుగా తీసుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేశాయి. టీడీపీ మూకల దాడుల్లో లావనూరు భాస్కర్ రెడ్డి, లావనూరు నాగవర్ధన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వారిద్దరికీ చికిత్స కొనసాగుతోంది. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ వారు నిజంగా ప్రభుత్వం ఉంది కదా అని ఎక్కడికంటే ఇక్కడ వాళ్ళ విచ్చలవిడితనాన్ని నిదర్శనంగానే ఎవరిని కూడా ప్రశాంతంగా ఉన్నికోకుండా పిల్లల గొడవని దాన్ని దృష్టిలో పెట్టుకొని పాతవని మనసులో పెట్టుకొని పొద్దున్నే తెల్లవారుజామునే 20-30 మందిని తీసుకొని గొడవెన్లు గొడ్డెన్లు రాళ్ళు తీసుకొని మూకమ్మడిగా ఇళ్ళకి దూరి కొడతాంటే అరే నీకు మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఏమున్నామని అర్థమే కాదు. వాళ్ళు మల్లికార్జున రెడ్డి వాళ్ళు వచ్చి మా వాడిని పక్కకు దుబ్బినారు. దుబ్బినప్పట్లో ఇంకా మాకు ఎందుకు వచ్చింది, ఎందుకు మమ్మల్ని ఉద్దేశంగా నూకుతామని చెప్పి మావాడంటే మళ్ళా ఇంటికి మావాడు అంజేశ్వర గుడి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు వాడు వచ్చి శేఖర్ అనేవాడు 3 మాటలు ఫోన్ చేశాడులే, నిన్ను చూడతాం చంపుతాం అది ఇది చేస్తామని అని చెప్తే ఎందుకు చేస్తారా మీరు, మీరేమైనా పాలిగాలం, మేమేం పాలిగాలం కదా అది ఇది అని చెప్పి మావాడు అన్నాడు వాళ్ళతో. అంటే లేదు రేపు పత్రికలో నేను కొడతామని చెప్పి వాళ్ళు ఉద్దేశంగా మాట్లాడినారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.